ధనుష్ నేనే మాట్లాడుతున్నా. హెచ్ఆర్కి ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్లో ఉంది. వేరే ఏం లేదు, పొద్దున్నుంచి స్టమక్ అప్సెట్. అవును, ఓ 5-6 టైమ్స్ అయి ఉంటుంది. ఓ 1 అవర్ పర్మిషన్ అడుగుతావా? ఓకే థ్యాంక్స్ రా. నేను ఒక ఫోన్ చేయాలి. ఇదిగోండి. వద్దు, పీసీఓలో చేసుకుంటాను. హలో అక్క, నేను అమృతను మాట్లాడుతున్నానక్క. అతని కూడా తీసుకురావడం మంచిదైందక్క. అతని వెంటేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? లేదక్క, నువ్వు నీ పాటికి 7 స్టాపులని చెప్పావు. అది లిమిటెడ్ స్టాప్స్ అంట. 5 స్టాపుల్లోనే క్రాస్ రోడ్స్ వచ్చేసింది. కానీ అక్క, అతని చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. అందుకే అతని గురించి నీకు వివరంగా చెప్తామని ఫోన్ చేశాను. అతను మరీ హైట్ కాదు, మరీ షార్ట్ కాదు, కరెక్ట్ హైట్, లెంతీ ఐబ్రోస్, ముక్కు సూటిగా ఉంది. నీలం రంగు ప్యాంటు, అది అక్కడక్కడ చినిగుంది. ఆ తర్వాత వైట్ షూలు. సరే, ఎందుకన్నా మంచిది, జాగ్రత్తగా ఉండు. ఆపోజిట్ లోనే బస్ స్టాప్ ఉంది, రండి. లేదు అక్క, సబ్వే నుంచే వెళ్ళమంది. బస్సు వచ్చింది, పదండి. ఎక్కండి. ఇందులో ఏ బస్ ఎక్కాలి? 2 ఒకటేనండి, ఎక్కండి. ఆ బస్సే ఎల్ఎస్ఎస్ అది ఇదని కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. ఆ స్టాప్ వరకు. హలో, ఆటలుగా ఉందా? నాకు ఆఫీస్ టైం అయింది, బయలుదేరండి. అదే 1 అవర్ పర్మిషన్ అడిగారు కదా. వస్తే రామ్మా, లేకపోతే చేతి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ అండి. మీరు మా ఊరు వస్తే నేను మీకు హెల్ప్ చేస్తానండి. ప్లీజ్ అండి, సరే ప్లీజ్ అండి. ఎక్కండి. మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటా. బస్సు అని చెప్తున్నాను కదా. ఫోన్ పెట్టి, ఫోన్ పెట్టి. డాడీ లైన్ లోకి వస్తున్నారు, ఫోన్ పెట్టి. కొచ్చి డాడీ. చెప్పరా? మా నాన్నతో మాట్లాడుతున్నాను. రేపా? పబ్బుకా? కార్లు అయితే ఓకే. చూసినా అదే ఆలోచన. ఆపండి సార్. ఏమ్మా? ఆపండి. అయ్యో, లోపలే ఉన్నాడా? ఏంటి, మీ అక్క మధ్యలో ఇలా దీపమని చెప్పిందా? లేదు, మీరు కూర్చున్న చోట చూశాను, కనపడలేదు. అదే
నన్ను వదిలి దిగిపోయారేమోనన్న భయంతో. ఓ కింగ్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్. ఓ 5 రూపీస్ ఉన్నాయా? ఆ? ఓ 5 రూపాయలు ఉన్నాయా? ఆ, ఇవ్వండి. పోదా రండి. దమ్ము కొడతారా? మందు తాగుతాను. మరి ఇంకో తప్పు? ఇంకో తప్పంటే దొంగతనమా? ఆహా, హత్య చేయడమా? అంటే మీ ఊర్లో దొంగతనం చేయడం, హత్య చేయడం తప్పు కదా? ఆ, సంజిత్, నేనే మాట్లాడుతున్నా. మీకు ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్లో ఉంది. అందుకే ధనుష్తో చెప్పా. అవును సంజిత్, ఇంకా కాలు నొప్పి తగ్గలా. యా, అందుకే ఒక హాఫ్ డే లీవ్ కావాలి సంజిత్. ఓకే, థ్యాంక్ యూ సంజిత్. ఏంటి, స్టమక్ పెయినా? లేదు. ముందు కడుపు నొప్పిని పర్మిషన్ అడిగారు, ఇప్పుడు కాలు నొప్పి అన్నారు. అయ్యో, ఛే. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్. ఎక్స్క్యూజ్ మీ, యూ కమ్ ఫర్ ఇంటర్వ్యూ. గో టు ఫస్ట్ ఫ్లోర్. హలో, బ్యాగ్. ఓ, వచ్చేస్తాను. అది కాదమ్మా, ఒక అతను వచ్చి చెప్పి వెళ్ళాడు, అందుకే అడుగుతున్నా. కావాలంటే అతని క్యాబిన్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మేడం. ఒక బ్లూ కలర్ చినిగిన జీన్స్ వేసుకున్న అతను అతను అప్పుడే వెళ్ళిపోయాడే. అయితే నా బ్యాగ్ లో అతను మీతో వచ్చిన వాడే కదా. అడ్రస్ తెలీదు, అందుకని హెల్ప్ చేయడానికి వచ్చారు. ముక్కు మొహం తెలియని వాడిని నమ్మి బ్యాగ్ పోగొట్టుకుని ఇలా అడుగుతున్నావేంటమ్మా? మనిషి డీసెంట్ గా ఉన్నాడు. ఇక్కడ దొంగలంతా డీసెంట్ గానే ఉంటారు. పా సినిమాల్లో చూపించినట్టు ఖర్చీఫ్ మొహం మీద ఘాట్లు ఉండవు.